వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. విశాఖ ఉక్కు కోసం కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇది భారీ రివైవల్ ప్యాకేజ్ అని, ఈ ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోనికి వస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నష్టాలను అధిగమించేందుకు, ప్లాంట్ పూర్తి ఉత్పాదనతో లాభాల బాట పట్టేందుకు కేంద్రం ప్యాకేజీ దోహదపడుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కాగా వైసీపీ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా కేంద్రం నాంచుతుందని విమర్శలు కురిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇంతకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో విశాఖ ఉక్కు పూర్వ వైభవం సాధిస్తుందా? పరిశ్రమ ప్రైవేటీకరణ నుంచి బయటపడుతుందా? కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? ఇదే విషయం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడేందుకు ఊట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు. ముందుగా ఊట్ల సురేందర్ నాయుడు గారు, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన 11,440 కోట్లు ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీకి ఊపిరిలుదినట్టుగానే మనం అనుకోవచ్చా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా స్వతంత్ర న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా విశాఖ ఉక్కుకి మరపురాని దినంగా మనం భావించాలి. ఎందుకంటానంటే గత 5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఉక్కు ఫ్యాక్టరీ కోసం, ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం, ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ ఇబ్బందుల్లో ఉందో ఆ ఇబ్బందులు తగ్గించడం కోసం ఏ రోజు కూడా వైసీపీ పార్టీ పనిచేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, మనందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి, అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అని నమ్మకంతో అధికారం. సార్, మ్యూట్లో పడింది, మీ వాయిస్ రావడం లేదు. సురేందర్ నాయుడు గారు, మీ వాయిస్ రావడం లేదు, మ్యూట్లో పడినట్టుంది. మీదే టెక్నికల్ ప్రాబ్లం. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మాట్లాడండి. వస్తుంది సార్. ఓకే, వస్తుందండి, చెప్పండి. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎన్డీఏ ప్రభుత్వం ఒమ్ము చేయకుండా, ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా అయితే మనం దాదాపు 30 మంది ప్రాణ త్యాగం వల్ల ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయకుండా దాదాపు 35,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది, దీన్ని మీరు పరిరక్షించాలి అని చెప్పి చంద్రబాబు గారు మోడీ గారికి విజ్ఞప్తి చేస్తే, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు సానుకూలంగా స్పందించి 1,650 కోట్లు లాస్ట్ బిఫోర్ మంత్ ఇచ్చారు. ఇప్పుడు 11,440 కోట్ల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం మన విశాఖ ఉక్కు కోసం శాంక్షన్ చేయడం చిన్న విషయం కాదు సార్. ఇది కొంతమంది రంధ్రాలు ఎదుగుతూ ఉంటారు, ఎక్కడ రంధ్రాలు కనిపిస్తాయా ఆ రంధ్రాలు చూద్దాము అని చెప్పి. రంధ్రాలు కనిపించే వాళ్ళకి ఇంకా రాబోయే కాలంలో చెంపపెట్టి తప్పదు. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మనలాంటి రాష్ట్రాలు చాలా ఉంటాయి సార్. ఆంధ్రప్రదేశ్ తోటే కాదు కేంద్ర ప్రభుత్వానికి ఉండేది, మనలాంటి రాష్ట్రాలు చాలా ఉంటాయి. వాళ్ళు ఆ రాష్ట్రాలకు కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉందో ఆ ఇబ్బందులన్నీ కూడా పూడ్చాలి. కానీ మన రాష్ట్రానికి ఏదైతే అమరావతికి నిధులు ఇస్తూ, పోలవరానికి నిధులు ఇస్తూ, ఇవన్నీ విభజన చట్టంలోని హామీలైనా కూడా రెండింటినీ కూడా ఇస్తూ, అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి, ఇది మా సెంటిమెంటు, ఇది మాకు అప్పుల్లో ఉన్నా కూడా మీరు సహాయం చేస్తే మేము ఈ కంపెనీని శరవేగంగా అభివృద్ధి చేసుకుంటాం, ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడకుండా మీరు సహాయం చేయండి అని చెప్పి
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే చంద్రబాబు గారు వెంటనే స్పందించడం చిన్న విషయం కాదు. 11,440 కోట్లు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇంకా అంటే 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అంటే దట్ మీన్స్ విశాఖ ఉక్కు అనేది ప్రైవేటు పరము అనే క్వశ్చన్ అనేది ఉత్పన్నం కాదు. ఆ క్వశ్చన్కే సమాధానం ఇది. కానీ అదే ప్రకటన రూపంలో వచ్చుంటే ఇంకా బాగుండేదనే అభిప్రాయం కూడా ఉంది కదా. ఏం సార్? అదే ప్రకటన రూపంలో వచ్చుంటే ఇంకా బాగుంటుంది కదా. ప్యాకేజీ ప్రకటించారు, ఇంకా ప్రైవేటీకరణ ఉత్పన్నం కాదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అందరూ అంటారు సార్, అట్టొచ్చుంటే బాగుండు, ఎట్టొచ్చుంటే బాగుండు అందరూ అంటారు సార్. ఇప్పుడు ఒకడు సముద్రంలో పోతా ఉంటాడు సార్, మునిగిపోతా ఉంటాడు. మునిగిపోతా ఉండేవాడికి తాడు బట్టి అందించి నువ్వు తాడు పట్టుకో నేను లాగేస్తాను అని చెప్పి మనం తాడు బట్టి లాగితే ఓకే, తాడు బట్టి లాగి మనకు ప్రాణాలు కాపాడినానే అని మనం సంతోషపడాలనా? మునిగిపోకుండా కాపాడాడు అని సంతోషపడాలనా? లేకపోతే మీరు తాడు పంపించారే, నాకు పడవ పంపించుంటే బాగుండు కదా, నేను పడవలో ఎక్కి హాయిగా వచ్చేసి ఉంటాను కదా అనుకుంటే, మనకు తాడు ఇచ్చారు, మనం మునిగిపోకుండా, మునిగిపోయి మన ప్రాణాలు కోల్పోకుండా ఇచ్చారు మనకి. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు దాదాపు 4-5 నెలల నుండి 4-5 సంవత్సరాల నుండి జీతాలు లేవు వాళ్ళకి. జీతాలు నిలిపేసినారు వాళ్ళకి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకి జీతాలు ఇచ్చారు. ఈ రోజు ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారులు కూడా సంతోషపడుతున్నారు. ఇచ్చిన ప్యాకేజీ చిన్న ప్యాకేజీ కాదు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కానీ ఇంకా ముందు చేయాల్సింది, అది కూడా చేస్తారని ఆశిస్తున్నాం అని చెప్పి దాంట్లో సంతోషం. మనం ఇచ్చింది తీసుకుంటూ ఇంకా కావాల్సిన దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారికి విన్నవించుకోవాలి. మనం విన్నవించుకుంటే మనకు వస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు కదా ప్రధానమంత్రి గారికి ఉండేది, ప్రధానమంత్రి గారికి చాలా ఉంటాయి. మనకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒకటే. కాబట్టి మనం మెప్పించి ఒప్పించి మనం తీసుకొచ్చుకోవాలా. ఇప్పుడు 30 మంది ప్రాణత్యాగం వల్ల ఏర్పడింది 1982లో ఈ స్టీల్ ప్లాంట్. 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పడింది. ఏర్పడిన దాన్ని మనమేం వదిలేసుకోవడం లేదు కదా. ఈ రోజు దాదాపు 18,000 కోట్లు బ్యాంకులకు అప్పు ఉన్నాయి, 17,000 కోట్లు మనకు మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి అప్పు ఉంది, 35,000 కోట్లు అప్పు ఉంది. కానీ దీన్ని అధిగమించి మీరు ఇచ్చిన సహాయంతో మేము దీన్ని అధిగమించి మంచి లాభాల బాటలో మేము తీసుకెళ్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చెప్పగలిగితే, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా విరివిగా మనకు సహాయం చేస్తే మన కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ముందుకు పోతుంది. సురేంద్ర నాయుడు గారు, ఇంకా మిగతా గెస్టుల వెర్షన్ కూడా తీసుకుందాము. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, కేంద్రం ప్రకటించిన 11,440 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే ప్రకటించడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీకి ఈ నిధులు వస్తే కనుక కొంతవరకు ఉపశమనం కల్పించే అవకాశం ఉందా? అలాగే ప్రైవేటీకరణ విషయంలో కూడా కొంత గందరగోళం ఉంది. ఇప్పటికీ కూడా ప్రైవేటీకరణ తప్పదు అనే కొన్ని వర్గాలు అయితే ప్రచారం చేస్తున్నాయి. అంటే ఈ ప్యాకేజీ ప్రకటించడంతోనే ప్రైవేటీకరణ జరగదని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. విజయ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి స్వతంత్ర వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు విజయ్ గారు, మనకి ఇంకా సంక్రాంతి పండుగ ఇంకా పూర్తి కాలేదు. ఈ రోజు ముక్కనుమ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబరాల్లో మరో సంబరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రూపంలో ఇలాగ విశాఖ ఉక్కుకు సంబంధించి 11,440 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ రావటం చాలా ఆనందదాయకంగా ఉంది. వారు ఇందాక అరగంట క్రితం కూడా తెలుగులో ట్వీట్ చేశారు. విశాఖ ఉక్కు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలకి, మనసులకి ఎంత దగ్గరో నాకు తెలుసు. సో అందుకనే ఈ యొక్క ఉద్దీపన ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ద్వారా భారతదేశ ఉక్కు అవసరాలని తీర్చడానికి ఒక చక్కటి అడుగు పడుతుందని తెలుగులో కూడా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు. అలాగే రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా మనం ఎంతో తర్జన పడుతున్నాం. ఇప్పుడు జనవరి 2021లో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి డే 1 నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ విభేదించింది. వెంటనే మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, లేదు ఇది ఓకే, మీ స్టీల్ రంగంలో బయటకు వచ్చేద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు, బట్ ఏది ఎలా ఉన్నా
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దీనిలో ప్రాణత్యాగాల్లో మన పార్టీ గతంలో భారతీయ జనసంఘలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ప్రజల యొక్క భావోద్రేకాలు ముడిపడి ఉన్నాయి. సో దీన్ని ఏదో రకంగా బయటపడేటానికి ఒక ప్యాకేజీయో లేకపోతే శైలిలో విలీనమో వేరే ఆల్టర్నేటివ్ చూడాలి, కానీ ఇలా వద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే భావోద్రేకం, ఎందుకంటే ఇప్పుడు ఒకటి మా ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలకి దగ్గర ఒకటి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మా పార్టీ అధినేతలైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము గొడవ పడ్డాం. అంటే ఏ రకంగా ఒక తండ్రితో కొడుకు గొడవ పడతాడో దానిలో ఒక చిన్న విధానపరమైన ఆలోచనలు తేడా, బట్ గొడవ పడినప్పుడు ఏ రకమైనటువంటి భావోద్రేకం ముడిపడి ఉండి చూసారా, ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉండి చూసారా. ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ గత 4 సంవత్సరాలుగా మేము తర్జన పడ్డాము, కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలిగాం. మా రాష్ట్ర అధ్యక్షులు గారు పురంధేశ్వరి గారు కూడా సార్ మ్యూట్లో పడింది, మీ వాయిస్ రావడం లేదు. సార్ రావడం లేదు, మీ వాయిస్ రావడం లేదు ఒకటి. సార్ మళ్ళీ ఒకసారి చూడండి. లేదు సార్, మీ వాయిస్ రావడం లేదు. మాకు రావడం లేదు. హలో, ఓకే ఇప్పుడు ఓకే ఓకేనా? ఇప్పుడు ఓకేనండి. ఓకే. సో 2024 పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక విజయ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పురంధేశ్వరి గారు, రాజమండ్రి ఎంపీ గారు ఒక డెలిగేషన్ కూడా తీసుకువెళ్లి కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారిని కూడా తీసుకువెళ్లి కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారిని కలిసి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు 26/6/2024 ఇచ్చి కుమారస్వామి గారికి చాలా కూలంకషంగా వివరించారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీన్ని ఏ రకంగా రివైవ్ చేసే అవకాశాలు ఉన్నాయి, అలాగే మీరు కూడా తప్పనిసరిగా ఇక్కడ వచ్చి విశాఖ ఉక్కుకు వచ్చి మీరు పరిశీలించి, మీరు వ్యక్తిగతంగా పరిశీలించి ప్రోస్ అండ్ కాన్స్ అని చూసి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానిలో భాగంగా ఆయన జూలై మాసంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చిన 2 వారాల్లోనే విశాఖపట్నం వచ్చి 2 రోజుల పాటు స్టీల్ ప్లాంట్ లో ఉండి రాత్రి కూడా అక్కడ బస్ చేసి మొత్తం కలిగి తిరిగి కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలతో కూడా మాట్లాడి వారు చివర వెళ్ళిపోతున్న టైంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఏంటి, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాం. విశాఖ ఉక్కుని ఎప్పుడుది 11/7/2024 స్పష్టమైన ప్రకటన, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాం. దీన్ని ఏ రకంగా దీన్ని పునరుద్ధరించాలి, ఏ రకంగా దీన్ని ప్రొడక్షన్ ని బాట పట్టించాలన్న ఆలోచనే ఉంది, కానీ వేరే ఆలోచన అంటూ లేదు. మీరు ప్రైవేటీకరిస్తా అన్నది మర్చిపోండి. అలాగే ఆయన స్వహస్తాలతో రాశారు అక్కడ బుక్ లో ఈ యొక్క ఉక్కు యొక్క కర్మాగారం గొప్పదనం నాకు అర్థమైంది, విశాఖ ఉక్కు పరిరక్షించడం మా బాధ్యత, ఈ ప్లాంట్ మూతపడుతుందని ఎవరు ఆందోళన చెందవద్దు అని చెప్పి స్వహస్తాలతో కూడా రాశారండి. సో ఆ రకమైన స్పష్టమైన హామీ కుమారస్వామి గారు ఇచ్చారు, వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే శ్రీనివాస వర్మ గారు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్కౌట్ చేస్తూ ఒక సిక్ అయిపోయినటువంటి ఇండస్ట్రీని, మూతపడిపోయినటువంటి ఇండస్ట్రీని మళ్ళీ పట్టాలు ఎక్కించే విధంగా ఇందాక వాళ్ళు చెప్పినట్టు 1650 కోట్లు ఆల్రెడీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ ప్యాకేజీ కూడా 1144 కోట్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదండి. మిగతాయి పోలవరం, అమరావతి అవన్నీ వేరే ఆస్పెక్ట్, కానీ ఇది ఒక సిక్ ఇండస్ట్రీని రివైవ్ చేసే విధంగా, మళ్ళీ ఆ యొక్క ఒక ప్రొడక్షన్ బాగా పట్టే విధంగా ఈ రోజు అశ్విని వైష్ణవ్ గారు ఇచ్చిన ప్రకటనలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే మాసంలో జనవరి మాసంలో 2 బ్లాస్ట్ ఫర్నేస్ లో ఆపరేషన్ అవుతాయి ఈ యొక్క ప్యాకేజ్ ద్వారా. అలాగే ఆగస్టు మాసంలో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా ఆపరేషన్ వస్తుంది. ఇదే కాకుండా ముడి సరుకు అలాగే మోడరైజేషన్ ఆధునీకరణ చేయడానికి కూడా దాని వివిధ స్ట్రాటజీస్ ని వర్కౌట్ చేస్తున్నాము. మొత్తం ఏదైనా సరే ఈ యొక్క పరిశ్రమని మెరుగుదల చేసే విధంగా, అభివృద్ధి బాట పట్టే విధంగా మేము చేస్తా ఉన్నారు. దీన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఏదో ప్యాకేజ్ ఇచ్చేశారు అయిపోయింది అని కాదు, ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క పరిశ్రమని నిలబెట్టుకుంది కార్మికులు, అక్కడ పనిచేసే ఉద్యోగులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా. సో అందుకనే రాష్ట్ర ప్రజలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇకపై దాన్ని ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి 2004లో ముందు కూడా వచ్చింది విజయ్ గారు. 2002-2003లో కూడా ఇలాగే సిక్కైపోతే అప్పుడు ఉద్యోగం ప్యాకేజ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 36,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కరెంట్ బిల్సే పెండింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల పైనే ఉంది, వాటర్ బిల్స్ కూడా 100 కోట్లు పెండింగ్ ఉంది. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్యాకేజీని ఉపయోగించుకుంటూ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పే విధంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, కార్మికులు ఉద్యోగుల యాజమాన్యం బాధ్యతాయుతంగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైతే దానిలో ఇన్వాల్వ్ అయ్యి బోర్డు సభ్యులు ఒకరు అయ్యి
రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పుడప్పుడు ఏం జరుగుతుంది, అలాగే దానిలో ఉన్నటువంటి ఉక్కును కొనుక్కునే విధంగా, ఇప్పటి వరకు మనం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటమే కానీ ఆ విశాఖ ఉక్కుని కొనుక్కునేది ఎప్పుడు మనం కాంట్రాక్ట్ ఇచ్చి లేకపోతే టెండర్ మాకు ఇచ్చి మాకు ఉక్కు సప్లై చేయండి, పోలవరానికి ఇవ్వండి, నేషనల్ హైవేస్కి ఇవ్వండి, లేకపోతే అమరావతి నిర్మాణం చేయండి, ఇప్పుడు అలా అనలేదు. సో మనం కూడా అక్కడ ఉక్కు కొనుక్కునే విధంగా, సో ఆ ఇబ్బందులు వాళ్ళకి రాకుండా తయారైనటువంటి ఎక్కువ కొనుక్కునే విధంగా, అలాగే ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు తెలుసుకొని ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా, ఏది సిక్ అయిపోయే పరిస్థితి మళ్ళీ రాకుండా ఏం చేయాలి అన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే ఇది అద్భుతమైన రోజు, అదే ఇంకా ముందైతే ఇంకా చాలా గట్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది విజయ్ గారు. రైట్, మనతో పాటు మధుబాబు గారు పిలిశెట్టి వైసీపీ లీడర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాయి విశాఖను ప్రైవేటీకరణ కానివ్వం అని చెప్పాయి. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రంపై ఒత్తిడి ఫలితంగానే ఈ ప్యాకేజీ వచ్చిందనుకోవచ్చా? ప్యాకేజీ రావడమే కాదు, ఖచ్చితంగా ప్రైవేటు పరంగా కాదు అనే ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గుడ్ ఈవినింగ్ అండి. అలాగే వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. అలాగే ప్యానెల్లో ఉన్న అందరికి కూడా, రవికిరణ్ గారికి, సురేంద్ర గారికి, అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలండి. ఇప్పుడు ఏదైతే ఈ ప్యాకేజ్ ప్రకటన వచ్చిందో ఆ ప్యాకేజ్ ప్రకటన ఒక విధంగా మన స్టీల్ ప్లాంట్కి మూత పడకుండా లేదా ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి ఫస్ట్ స్టెప్. ఆ విధంగా ఇప్పుడు ఏదైతే ఉందో అంతకు ముందు ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అని చెప్పడం జరిగిందో, ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందరూ కూడా, ఎంప్లాయీస్ కానీ అన్ని పార్టీలు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడ ఉన్న ఎంపీలు కానీ, వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కానీ ఢిల్లీలో కానీ లేకపోతే వైజాగ్లో కానీ దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పోరాటం జరిగింది. ఆ రోజు ఈ పోరాటం జరగడం వలన ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక మన కూటమి ప్రభుత్వం ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు పనిచేస్తూ ఈ ప్యాకేజీని ఏదో వాళ్ళు కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ ప్రకటన వరకే వీళ్ళు చేయకుండా, అది ఒకటి ఫస్ట్ బాధ్యత ఏంటి, బీజేపీది కానీ తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ప్రకటన ఏదైతే వచ్చిందో దాన్ని మంచిగా ఉపయోగించుకోవడం ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే ప్రైవేటీకరణ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. అంతేకాకుండా ఏవైతే వీళ్ళు ఎంతవరకు మనం సంతోషించదాల్సిన విషయం ఏంటంటే ప్యాకేజ్ మనకి స్పెషల్ ప్యాకేజ్, అప్పుడు కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మనకేమో పక్కకు పెట్టారు. ఆ రోజు కూడాను బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది మనకి విశాఖ ఉద్యమంలో ఎవరైతే అందరూ పార్టిసిపేషన్ చేశారో ఇది మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైన విషయం కాబట్టి మనం జాగ్రత్తగా వీళ్ళు కూటమి ప్రభుత్వం దీన్ని హోల్డ్ చేసి జాగ్రత్తగా ప్రైవేటీకరణ జరగకుండా ఈ ప్యాకేజీని కూడా వీళ్ళ తాలూకా ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి ఉపయోగించుకోకుండా దాన్ని పూర్తిగా డెవలప్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక గర్వకారణంగా ఉండాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం. ఒకవేళ డెవలప్మెంట్ కూడా చేయడం ఎవరు కూడా కాదనరు, కానీ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వెళ్తారని మేమైతే కోరుకుంటున్నామండి. కానీ మధుబాబు గారు, గతంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అసెంబ్లీలో తీర్మానం చేశారు, కానీ అఖిల పక్షాన్ని పిలవలేదు. గతంలోనే ఈ స్థాయిలో ఒత్తిడి చేస్తే అప్పుడే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పుడే ఆగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఒత్తిడి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకునే వస్తాయి. ఆ రోజు కూడా 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ మంచి సత్సంబంధాలే ఉన్నాయి. కానీ వారికి ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇవ్వలేకపోయారు, ఈ రోజు ఇచ్చారు.
ఏదైనా ఇప్పుడు వెంటనే ఇమీడియట్ గా ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. వాళ్ళ అనుకూలత చూసుకొని ఇప్పుడు ఇవ్వడం జరిగింది బీజేపీకి. ఎందుకంటే బీజేపీకి కూడా రాష్ట్రంలో కొన్ని సీట్లు వచ్చాయి, టైఅప్ తో ఉంది. ఆంధ్రప్రదేశ్ కి మేలు చేయకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఏదైనా ప్యాకేజెస్ ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ప్రకటించారు. కానీ ముఖ్యంగా విశాఖ ఉక్కు విషయంలో కార్మికులు గతంలో చాలా అసంతృప్తిగా ఉండేవారు. అందుకే వైసీపీకి ఉత్తరాంధ్ర 2 సీట్లకే పరిమితం చేశారనే విమర్శల్లో వాస్తవం లేదంటారా మరి? అది అది అసలు విశాఖ కానీ లేకపోతే ఇంకొకటి కానీ కాన్సెప్ట్ కాదండి. ఓవరాల్ గా వచ్చిన ఇదే ఇబ్బంది జరిగింది తప్ప కేవలం విశాఖ ఉక్కు వలన జరిగిందని మనం చెప్పలేము. ఓవరాల్ గా జరిగింది. విశాఖ ఉక్కు మీద మాత్రం వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేసింది. రైట్, మనతో పాటు శంకు వెంకటేశ్వరరావు గారు జనసేన సీనియర్ లీడర్ ఉన్నారా, ఎంతో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఖచ్చితంగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. రైట్. ఈరోజు ఇది నేను కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా నేను భావిస్తున్నాను. నేను విశాఖ వాసిన అయ్యి ఉండి విశాఖలో గతంలో ఎన్నో యాజిటేషన్స్ చేశాం. చేసిన దానికి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అని మోడీ గారు ఏమైతే చెప్పారో దానికి ప్రతిఫలమే ఈ రోజు రివైవల్ ప్యాకేజీ. అంటే రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదండి. పార్టీలో ఎన్నో మాటలు మాట్లాడేసి ప్రధానమంత్రి గారు వచ్చారు, విశాఖపట్నం వచ్చారు, ఏం చెప్పారు, ఏమి మాట్లాడలేదు. ఈవెన్ కార్మికులు కూడా చాలా అసంతృప్తి వెలిపించారు. ఇదే కార్మిక నాయకులు అందరితో కలిపి పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అఖిలపక్షం వేయమని అడిగినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం పట్టించుకోలేదు. 1000 ఎకరాలు అమ్మేయడానికి చూశారు. ఈరోజు పెద్దలు చెప్తున్నారు మరి వాళ్ళ మంచిదే అని. కానీ సంతోషించవలసిన విషయం ఏంటంటే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చెయ్యాలండి. మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. నిన్న దాకా మీ నాయకులు మీరందరూ ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడారు? ఒక్క రూపాయి తీసుకొచ్చారా? ఒక్క సింగిల్ పైసా తీసుకురాగలిగారా? కనీసం ఒక ప్రకటన ఇప్పించగలిగారా? మేము ప్రకటన ఇప్పించగలిగాం. అది ఆలోచించండి. మధుబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రైట్. మరి బాధ్యతని మీరు వదిలేసారే. మీరు ఆ బాధ్యత మీరు ఎందుకు నిర్వర్తించలేదు? అఖండమైన మెజారిటీ ఉండి 153 సీట్లు ఉంటే ఆ బాధ్యత మీరు ఎందుకు నిర్వర్తించలేదు? కానీ వెంకటేశ్వర గారు, మధుబాబు గారు చెప్పేదంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టాము, కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి, అప్పటి నుంచి కూడా మేము కూడా ఒత్తిడి చేశాము, ఆ ఒత్తిడి ఫలితంగానే ఇప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. మాట్లాడుకుంటే కాదండి, కేంద్రం దగ్గరికి మీకు కేంద్రం అప్పుడు చాలా వాల్యూ ఇచ్చింది. ఆ వాల్యూ ఇచ్చినప్పుడు ప్రకటన ఎందుకు చేయించలేకపోయారు? 1. 2, కనీసం ఇలాంటి ప్యాకేజ్ అని ఇప్పించలేకపోయారు. 3, 5 ఏళ్లు పట్టినా కూడా 5 ఏళ్ళు ఏమీ సాధించలేకపోయారు. 5 ఏళ్ళు ఏమీ సాధించలేకపోయారు కాదు, కానీ 5 నెలలు అవ్వలేదు, ఎందుకు చేయలేదు? కూటమి ప్రభుత్వం అన్నారు. మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి అన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని కూడా శంకుస్థాపన చేస్తే మీరు మీ పార్టీ వారు గమనించి మాట్లాడండి. ఇప్పుడు బురద చల్లడం ఈజీ అనండి, దాన్ని కడుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే హర్షం తెలపండి, ప్రకటించిన వరకు హర్షం తెలపండి. సంబరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను లేట్ గా జాయిన్ అవడానికి కారణం అదే. ఆ సంబరాల్లో పాల్గొనే నేను వచ్చాను. రేపొద్దున కూడా మొత్తం విశాఖపట్నం అంతా సంబరాలు జరుపుకున్నాయి. కూటమి ప్రభుత్వం అంతాను మేము ఎప్పుడు జరుపుకుంటాం. మీరు బాధపడకుండా. కానీ ఇప్పుడు వెంకటేశ్వర గారు ఇప్పుడు 11,440 కోట్లు ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర గారు ఒకటి, ఇప్పుడైతే ప్యాకేజీ అయితే ఇచ్చారు, ఈ ప్యాకేజీ ఎంతవరకు సరిపోతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. కేవలం 2-3 నెలలకు మాత్రమే ఈ ప్యాకేజీ సరిపోతుంది, తర్వాత పరిస్థితి ఏంటనే. లేదు, మేము ఎక్కడ నోరు జారమండి. ప్యాకేజీ సరిపోతుందని అనలేదు. వక్తలు ఆల్రెడీ మన సురేంద్ర నాయుడు గారు కానీ మన రవికిరణ్ గారు ఆల్రెడీ చెప్పారు
ప్యాకేజీ స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఫస్ట్ మీరు ప్యాకేజ్ ఇచ్చారంటే అర్థం ఏంటి? సిగ్నల్ ఏంటి? ప్రైవేటీకరణ ఆగింది, ప్రైవేట్ పరం చేయటం లేదు అనేది ఒక సంకేతం ఇచ్చారు. ఇప్పటివరకు జీతాలు లేకుండా ఏమీ లేకుండా చాలా మంది ఎంప్లాయీస్ తీసేసినప్పుడు మళ్ళీ ఆ ఎంప్లాయీస్ రివైవ్ చేశారంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చి రివైవ్ చేసింది. ఇది కూటమి ప్రభుత్వాన్ని ఘన విజయంగా నేను భావిస్తున్నాను. దీనికి ప్రధానమంత్రి గారికి, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే ఉక్కు శాఖ మంత్రి వైష్ణవ్ గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మంచి చేసినప్పుడు మంచి అని చెప్తే ఆ ప్రతిపక్షాన్ని ఎవరైనా, మేమైనా, మీరైనా ఎప్రిషియేట్ చేయాలండి. ఎప్రిషియేట్ చేసి నెక్స్ట్ గనులు మీరు అలా చూస్తుండే స్టెప్ బై స్టెప్, 1 by 1 అన్ని వస్తాయండి. తర్వాత గనులు కేటాయిస్తారు. ఆ గనులు కేటాయించిన తర్వాత ప్యాకేజీలు అన్ని చాలా సిస్టమేటిక్ గా దేనికి అవసరమో అవన్నీ చూసుకుంటారు. ముఖ్యమంత్రి అందరూ చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది సరిపోతుందా ఇది సరిపోదా అనేది అప్రస్తుతం అండి. ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు మనకి ఏవైతే ప్యాకేజ్ ఇచ్చిందో ఆ 20,000 ప్యాకేజ్ వల్ల స్టీల్ ప్లాంట్ మూత పడదన్న విషయాన్ని ప్రజలందరికీ, యావత్ భారతదేశంలో ప్రజలందరికీ ఇది ఒక ఫస్ట్ మనం ఏవైతే ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్నట్టు కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టు ఫస్ట్ స్టెప్ అండి ఇది. ఈ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటి అనేది చాలా తీవ్రంగా ఉన్నది. అవన్నీ ఆలోచిస్తున్నారు. ప్రధానమంత్రి గారి దగ్గర మన చీఫ్ మినిస్టర్ గారు కానీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మనకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. మనకి వీళ్ళందరూ వెళ్ళి ఇదంతా సమిష్టి కృషి అండి. ఏ ఒక్కళ్ళ వల్ల అయిపోయినా అందరూ కలిసి చేస్తేనే ఏదైనా టీం వర్క్ అంటారు. సమిష్టి కృషి. ఆ సమిష్టి ఎప్పుడైతే సమిష్టిగా పనిచేస్తామో, 4 చేతులు ఎప్పుడైతే కలుస్తాయో అలాంటప్పుడు ఎలాంటి మిరాకిల్స్ అయినా సృష్టించవచ్చండి. నిన్న వాళ్ళు అన్నింటికి నోళ్ళన్నీ కట్టుబడుతున్నాయి. 1 by 1 ఇస్తారండి. ఒకరోజు అన్ని తినేలేం కదా. అన్ని వంటలన్నీ ఎన్ని వండేసుకున్నా తినలేం కదా. ఎంతవరకు తినాలి? ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. ఈ స్టెప్ కి మా పార్టీ తరఫున మేము ప్రధానమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రైట్. సురేందర్ నాయుడు గారు, ముఖ్యంగా కూటమి పార్టీల సమిష్టి విజయం ఇది అంటూ కూడా వెంకటేశ్వర గారు అంటున్నారు. ముఖ్యంగా కేంద్రం ఈ ప్యాకేజీని ప్రకటించింది ఒక రకంగా చెప్పాలంటే కూటమికి ఊరట కింద మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం, లేకపోతే స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఇది దోహదపడుతుంది అనుకోవచ్చా? అలాగే స్పష్టమైన ప్రకటన కూడా వస్తే ఇంకా బాగుంటుందనే ఒక అభిప్రాయం ఉంది. మరి స్పష్టమైన ప్రకటన త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన వస్తుంది. మీరు చూడండి, మాది చేతల ప్రభుత్వం అండి, మాటల ప్రభుత్వం కాదు. సురేందర్ నాయుడు గారిని అడిగాను నేను. సురేందర్ నాయుడు గారు చెప్తారు. ఇవాళ ప్రకటన వచ్చింది, నిన్నే వచ్చింది, ఇవాళ అధికారికంగా వచ్చింది. నిన్నే అందరికీ తెలిసింది. ఇవాళ కేబినెట్ మీటింగ్ అయింది, అంతా అధికారికంగా ఇవాళ ప్రకటించారు. అలాగే గనులు, నెక్స్ట్ స్టెప్ గనులు అండి. ఆ తర్వాత ఇంకా ఉన్నాయండి. దీనికి ప్యాకేజీ కాకుండా స్టీల్ ప్లాంట్ చాలా అప్పు ఉంది. ఆ అప్పు వడ్డీ చాలా ఎక్కువ అయిపోయిందండి. ఆ వడ్డీని తగ్గించే ప్రయత్నాలు కూడా ఉన్నాయండి. ఆ వడ్డీలన్నీ తగ్గిస్తే ఆ రీపేమెంట్ కెపాసిటీ పెరుగుతుంది. ఆ వడ్డీ కింద పోకుండా అసల్లో కంటే కట్ అవుతుంది. కాబట్టి వడ్డీ తగ్గించాలనే ప్రతిపాదన బలంగా ఏర్పడుతుంది. సురేందర్ నాయుడు గారు, ఇది నిజంగా కుటుంబ ప్రభుత్వానికి ఊరటగా అనుకోవచ్చా మనం? ఇప్పుడు సార్, ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని నమ్మి, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి, కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. దాంట్లో భాగంగానే అభివృద్ధి, అదే విధంగా సంక్షేమం, ఇవన్నీ కూడా చేయగలుగుతారే అని నమ్మి మాకు ఓటేశారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 1 by 1 ఏదైతే మేము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఇప్పుడు చూడండి, 7 నెలల కాలంలో మన రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ అమరావతి, పోలవరం గాడిలో పెట్టి నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనేది సెంటిమెంట్ గా తయారైందో, సెంటిమెంట్ తో పాటు అక్కడ ఎవరైతే వేలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారో ఆ కుటుంబాలు, అదే విధంగా రాబోయే తరాలు, అంటే ఆ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి రాబోయే భవిష్యత్ తరాలు ఎంతో మంది ఆధారపడి బతికేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం కల్పిస్తూ మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము నిలబెడుతున్నాం. ఈ నమ్మకాన్ని నిలబెట్టడంలో మనతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం, ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు మొదటిసారి ఎంపీ అయినా సహాయ మంత్రిగా ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించారు. ఈ విషయంలో శ్రీనివాస్ వర్మ గారి కృషి కూడా ఎనలేని కృషి ఫలితమే ఈరోజు ఈ ప్యాకేజీ. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే పెద్దలు చెప్పారో ఈ విధంగా అన్ని కలుపుకుంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్, ఇప్పుడు 200 కేజీలు ఒకేసారి ఎత్తాలంటే కాదు కదా సార్, ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ప్రైవేట్ పరం అనేది ఇంకా కాదు. మీరు గమనించండి సార్, లాస్ట్ టైము 1998లో కూడా కేంద్రంలో మహనీయుడు స్వర్గీయ వాజ్పేయి గారు, అద్భుతమైనటువంటి నాయకుడు వాజ్పేయి గారు, ఆయన అమృత హస్తాలతో ఆ రోజు మనకు ప్యాకేజీ ఇచ్చారు. మళ్ళా అప్పుడు కూడా నష్టాల్లో ఉంటే చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేస్తే ప్రైవేటు పరాన్ని అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేస్తుందంటే వెంటనే వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం అప్పుడు బీజేపీ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వంలో భాగంగా ఉంది, చెప్తే వాజ్పేయి గారు రెండో మాట మాట్లాడకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కానీనని చెప్పి ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వమే బీజేపీతో కూడా కలిసినటువంటి తెలుగుదేశం జనసేన మిత్రపక్షాలే ఈరోజు మళ్ళా కూడా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే సెంటిమెంట్ ని మళ్ళా కూడా వాళ్ళు గౌరవించి ఆపారు అంటే ఇది మనం మాటల్లో చెప్పలేం సార్. కొంతమంది రంధ్రాలు ఎత్తుకుతా ఉంటారు. ఇందాక మా మిత్రులు చెప్తున్నారు, మేము గత 5 సంవత్సరాలలో మేము కూడా చాలా ప్రయత్నం చేసినాం, ఆర్టీసీలో పాల్గొన్నాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మీరు ధర్నా చేస్తా ఉంటే, వాళ్ళు పోరాటాలు చేస్తా ఉంటే, అన్ని పక్షాలు పోరాటంలో పాల్గొంటే వైసీపీ పాల్గొనలా. మీరు అడగండి కావాలంటే, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ఎవ్వరు వైసీపీ వాళ్ళు పాల్గొనలా. అంటే దాదాపు మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక 2000 సార్లు కలిసి ఉంటారు. 2000 సార్లు కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటు పరం చేయొద్దు అని చెప్పి ఆ రోజు మాట్లాడాల, చేసుంటే ఆ రోజు కూడా ప్యాకేజ్ ఇచ్చుంటారు. సురేంద్ర నాయుడు గారు, ముఖ్యంగా సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అలాగే సొంత గనుల విషయంలో కూడా డిమాండ్ చేస్తున్నారు. సొంత గనులు కేటాయించే అవకాశం కనిపిస్తుందంటారు ఇప్పుడు సార్? ఇప్పటి వరకు అయితే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానికుండా ఆపగలిగినాం. ఇంకా మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదంతో సెల్లో విలీనం చేయడమా, దానికి కావాల్సినటువంటి సొంత గనులను కూడా, మనకు అపారమైనటువంటి వనరులు ఉన్నాయి, ఈ వనరులన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకునేదానికి దానికి సపరేట్గా గనులు కేటాయించే మార్గం కూడా అన్వేషిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికి ఒక అద్భుతమైనటువంటి, అంటే ఇంకా విశాఖ ఉక్కు అనే దాని గురించి ఆలోచించుకునే పని లేకుండా, సెకండ్ థాట్ అనేది లేకుండా, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గాడిలో పెట్టేటువంటి మార్గం అయితే రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేశారు. ఇది 100% సొంతంగా గనులు కేటాయిస్తూ దానిలో సెల్లో విలీనం చేయడమా, లేదు రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడమా, లేకపోతే ఏదో ఒకటి, అంటే ఏది చేస్తే కార్మికులకు భావితరాల భవిష్యత్తు ఉక్కు ఫ్యాక్టరీ మనుగడ సాగుతుందో ఆ విధంగా రోడ్ మ్యాప్ చేసి దానికి కొన్ని అన్వేషించి పర్ఫెక్ట్ గా నిర్ణయం తీసుకుంటారు. ఇది చేతల ప్రభుత్వం కాదు, ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది మాటల ప్రభుత్వం కాదు. ఏదైనా కూడా చెప్పింది తూచా తప్పకుండా అమలు చేసే ప్రభుత్వం. అందుకనే ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ఏది కూడా మనం ఏదో ప్రభుత్వానికి ఓటేసేసాము ఏందప్ప ఇట్లా చేసినారు అనే పని లేకుండా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు ఆశించారో ఆ ఆశలు ఒమ్ము కాకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది, పర్ఫెక్ట్ గా నిర్ణయాలు చేస్తుంది సార్. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. ఎవరు కూడా దీంట్లో రంధ్రాలు, అంటే మనం వీలైతే మనకు దాదాపు
ముందు వచ్చి 1650 కోట్లు, ఇప్పుడు ఒక 11,440 కోట్లు కేంద్రం మనకి ఇచ్చినప్పుడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, కేంద్రానికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మనం ఆంధ్రప్రదేశ్ పౌరులుగా పార్టీలు పక్కన పెడదాం, పార్టీలను పక్కన పెట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ కేంద్ర ప్రభుత్వానికి మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు, సద్వినియోగం చేసుకుంటాం మేము దీన్ని, మాకు చేయూతనిచ్చారు, మేము పడిపోయే స్థితిలో ఉండేటువంటి మమ్మల్ని మాకు ఒక మంచి చేయూతనిచ్చి మీరు పరిగెత్తండి నేనున్నాను అని చెప్పి మా వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నారు, మీకు ధన్యవాదాలని మనం ధన్యవాదాలు తెలిపాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్టీల్ ప్లాంట్ కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ చారిత్రాత్మకం అంటూ ఏపీ గర్వించదగ్గ విషయం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రవికిరణ్ గారు, ముఖ్యంగా ఉద్యమాలు చేయడం, ఉద్యమ స్ఫూర్తితోనే మనం ముందుకెళ్లాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ నిర్వహణ సరిగ్గా లేకపోతే కార్మికులు ఎంత కష్టపడ్డా కూడా ఉపయోగం ఉండదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో మేనేజ్మెంట్లు, గతంలో ఉన్న మేనేజ్మెంట్లు ఏమైనా ఫెయిల్యూర్ అయినాయి అనుకోవచ్చు మరి? అదేనండి, ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ యొక్క నినాదంతో మనం స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకున్నాం. ఇకపై మన నినాదం విశాఖ ఉక్కు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. దాన్ని అభివృద్ధి చేసే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ లక్ష్యం తీసుకోవాలి. ఎందుకంటే సమస్య దాన్ని వదిలేసి మనం ఆ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏదో కింద మీద పడతారని వదిలేసాం అనుకోండి, ఇదిగో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే ఇది మళ్ళీ రివైవ్ ఇప్పుడు ఆ ప్లాంట్ని కాపాడింది ఎవరు? రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల ప్రజలు కాపాడారు, అంటే మన ప్లాంట్ అది. అందుకని ఇకపై అన్నా సరే మనం ఈ పరిస్థితి రానివ్వకుండా రాష్ట్ర ప్రజలు అంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు అనుకున్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో రాష్ట్ర ప్రభుత్వం, మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా దానిలో భాగమయ్యి దాన్ని సవ్యంగా నిర్వహించే విధంగా చూడవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది. రేపు ఎప్పుడైనా సమస్య వస్తే మళ్ళీ మన దగ్గరికి వస్తారు. వాళ్ళు ధర్నాలు చేసేది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చేస్తారు, వెళ్ళి ఢిల్లీలో చేయరు కదా. సో ఈ పరిస్థితి రాకూడదు. ఈ పరిస్థితి రాకూడదంటే అక్కడ ఉన్న సమస్యలు, ఇప్పుడు డబ్బులు ఇస్తేనే సరిపోదండి, అలాగే గనులుంటేనే సరిపోదండి. ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్, ఉక్కు గనులు అంటాం. ఉక్కు గనులు 82 నుంచి లేకపోయినా అనేక సంవత్సరాలు లాభాల బాటలకు కూడా వెళ్ళింది విశాఖ ఉక్కు. ఓ సంవత్సరం 2,000 కోట్ల లాభం, ఒక సంవత్సరం 3,000 కోట్ల లాభం అయింది. అప్పుడైనా ఉక్కు గనులు ఉన్నాయా? అప్పుడు లేవు ఉక్కు గనులు. లేకపోయినా సరే ఎలా వచ్చింది అంటే సమర్థవంతమైన నిర్వహణ. సో ఉక్కు గను లేకపోవటం అనేది ఒక ఫ్యాక్టరే, బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ ఫ్యాక్టర్. అది ఒక్క ఫ్యాక్టరే కాదు, అనేకమైనవి ఉంటాయి. సక్రమంగా నిర్వహణ, డే టు డే ఆపరేషన్ జరగాలి, ఎటువంటి కరప్షన్ జరగకూడదు, సిస్టమేటిక్ గా జరగాలి, ఎక్కడ లాలూచి పడకూడదు. సో ఇట్లా పారదర్శకంగా నిర్వహించే విధంగా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటూ ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి దానికి క్యాపిటల్ మైన్స్, ఉక్కు గనుల పరిస్థితి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పేది ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ కండి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలో 26% వాటా ఉంది. ఆ ఓఎండిసికి ఒరిస్సాలో కియోంఝార్ జిల్లా బెల్కుండి గ్రామంలో 1,276 హెక్టార్ల ఉక్కు గని ఉంది. ఇదిగో చూడండి, మీకు 18/8/2024 సాక్షి పేపర్లోనే వచ్చినటువంటి కథను చూపిస్తాను. స్టీల్ ప్లాంట్ కి ఓఎండిసి గన్లు. ఇప్పుడు ఆ గని ఏంటంటే 2012లోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లీజ్ లేదా రద్దు చేసేసింది. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఇరుక్కుపోయింది. అయితే అప్పటి వరకు మొన్నటి వరకు ఒరిస్సాలో ఎవరున్నారు? బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఏతర ప్రభుత్వం ఉంది. అదే మా ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఆ యొక్క గని మీద, ఆ హెక్టార్ల మీద ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించేసి పబ్లిక్ హీరింగ్ కూడా నిర్వహించి ముందుకు వెళ్తుంది. అది మొత్తం క్లియర్ అయిపోయింది అనుకోండి, ఆ ఉక్కు గని అక్కడ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కి వస్తుంది ఉక్కు అంతా. ఎందుకంటే దాని వాటా ఉంది, వాళ్ళకి ఆ వాటా ఉంది. అందుకని నేనే అడుగుతానండి మీ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, మనం దాన్ని వదిలేకుండా ఒక టాస్క్ ఫోర్స్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున. టాస్క్ ఫోర్స్ చేసి మన టీం కూడా అక్కడికి వెళ్ళి, అక్కడ కూడా ఉంది మన బీజేపీ ప్రభుత్వమే, మన ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ప్రక్రియ వేగవంతం అయ్యే విధంగా విశాఖకి ఉక్కు ముడి పదార్థం ఏదైతే ఉందో ఐరన్ ఓర్, ఆ ఐరన్ ఓర్ త్వరితగతిన వచ్చే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసుకుంటూ వారికి ఉన్నటువంటి ఒక సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసి ఈ రకంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అంతేగాని కార్మికులు ఏదో చేసుకుంటారులే, మేనేజ్మెంట్ ఏదో చేసుకుంటారులే, ఇది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇందాక ఆయన అన్నారు ఈ ప్యాకేజీ దుర్వినియోగం చేస్తారు. ప్యాకేజీ అది కేంద్ర ప్రభుత్వం సంస్థ, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం సంస్థకి ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం డబ్బులు రాష్ట్ర ఖజానాకి వస్తే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ కి రావు, ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థకే వెళ్తాయి. సో అందుకని అది జాగ్రత్తగా వినియోగం అయ్యే విధంగా, ఇలా ఉక్కు సమస్యలు పరిష్కరించుకునే విధంగా, అలాగే వారికి ఉన్నటువంటి ఇంకో సమస్య అక్కడ ఉన్నటువంటి పోర్టు, ఇది గంగవరం పోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేశారు. దాంట్లో వాటా ఉంది యాక్టివ్ గా, ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ వాటా ఉంది దాంట్లో. ఆ భూమి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ భూమిలోంచి తీసి ఇచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు సంయుక్తంగా ఒకరి తర్వాత ఒకరు చేసిన వర్క్ లో అది దానిలో భాగం అన్నమాట. దీనివల్ల ఏమైందంటే ఆ పోర్ట్ ఉండటం వల్ల దిగుమతి చేసుకున్నటువంటి కోక్ దిగుమతి చేసుకుంటారు విజయ్ గారు. ఆ కోక్ దిగుమతి చేసుకుంటంలో డైరెక్ట్ గా కన్వేయర్ బెల్ట్లు 6 నెలలకు లోపలికి వెళ్ళిపోతాయి, వాళ్ళు తక్కువ రేటు కూడా ఇస్తారు. అయితే ఇది ప్రైవేట్ పరం అయ్యాక దాన్ని ఎక్కువ రేటు పెంచేస్తారు, అది కూడా సమస్య అయింది. అది కూడా సాల్వ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే అదాని గారితో మాట్లాడడం లేదా కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం ఆ సమస్య కూడా పరిష్కరించి వాళ్ళకి గతంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేయక ముందు ఉన్న పరిస్థితి మళ్ళీ వాళ్ళకి సెట్ చేసే విధంగా అది కూడా చేసి పెట్టాలి. ఇలా చేసి పెట్టి అలాగే అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఉక్కుని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మనకు ఉన్నటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, అనేక నిర్మాణాలు, అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, దానికి ఆ ఉక్కును కూడా ఉపయోగించుకునే విధంగా, అలాగే ప్రొడక్షన్ కాస్ట్ కూడా వాళ్ళు తగ్గించాలి. అదేదో ఎక్కువ రేటు ఉంటే మనం ఆ రేటు కొనేస్తే మనం లాస్ అవ్వలేం కదా. సో అలా చూసుకుంటూ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి ఎంఓయూ చేసుకుని మీ ఉక్కుకి కొంటాకి మా భరోసా, మేము ఉన్న కొంటాకి రాష్ట్ర ప్రజలు కాబట్టి మీరు ఇలా నిర్వహించండి అని హ్యాండ్ హోల్డింగ్ అందరు కలిసికట్టుగా పనిచేయాలి. అటు కార్మికులు కానీ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కలిసికట్టుగా పనిచేస్తేనే మళ్ళీ గట్టెక్కి సరైన సిస్టమ్ లోకి వెళ్తారు. లేకపోతే ఏముందంటే 2003లో ఆ ఉద్యోగ ప్యాకేజ్ ఇచ్చారు, నెమ్మది ఏమైంది మరి మళ్ళీ వెళ్ళిపోయింది. సో ఇలాగ మళ్ళీ వదిలేసాం అనుకోండి మళ్ళీ నెమ్మదిగా ఒక 5-6 ఏళ్ళకి మళ్ళీ మూలం పడే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితి రాకూడదు. దీన్ని వ్యవస్థీకృతంగా రీస్ట్రక్చరింగ్ చేయాలి. ఏదో అలా వదిలేయటం కాకుండా దానికి ఉన్న సమస్యల మీద పూర్తిగా అధ్యయనం చేసి రీస్ట్రక్చరింగ్ చేసి సిస్టమేటిక్ గా పెట్టాలి. ఎందుకంటే అది ప్రజలది, ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది అందరం మన పన్నులు కడుతున్నాం, మన పన్నుల ద్వారా వాళ్ళకి ఇస్తున్నాం. సో వాళ్ళకి అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులు కూడా బాధ్యత ఉంది. ఈ యొక్క ప్యాకేజీ డబ్బులు దేశ ప్రజలు ఇస్తున్న డబ్బులు వాళ్ళకి, ఆ డబ్బులు ఉపయోగించుకుంటూ ఒక బాధ్యతాయుతంగా ముందుకెళ్లి దీన్ని ఒక అద్భుతమైన పరిశ్రమ. దాని పక్కన అడిషనల్ మెట్రిక్ రాబోతుంది 14 మెట్రిక్ టన్నులు, ఇదేమో 7.3 మెట్రిక్ టన్నులు, రెండు కలిపి 21 మెట్రిక్ టన్నులు మన రాష్ట్రంలోనే వస్తుంది. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది విజయ్ గారు. రైట్, థ్యాంక్ యూ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. టైం అయింది మనకి. రవికిరణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే వెంకటేశ్వరరావు గారు, సురేందర్ నాయుడు గారు, మధుబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.